అండి వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ అయితే మీకోసం స్పైసీగా ఉన్నారు కారం అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. నిజంగా ఈ చట్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. కొంచెం పుల్లగా కారంగా టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి ఈ చట్నీ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. మరెందుకు లేట్, ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. మరి ముందుగా అయితే ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకుంటున్నాను. దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయ డబ్బులు, అలాగే ఎండు కొబ్బరి, అలాగే 13 నుంచి 14 వరకు ఎండుమిర్చి తీసుకుంటున్నాను, మీడియం స్పైస్ ఉన్నవి. అలాగే సాల్ట్ వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ విధంగా. తర్వాత ఇక్కడ నేను మీడియం సైజు ఉన్న టమాటోస్ని అయితే 4 తీసుకుంటున్నాను. ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని మిక్సీలో వేసేసుకొని వాటర్ వేయకుండా బాగా ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టుకోవాలి. సో చూసారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా అయితే రావాలి. గుర్తుపెట్టుకోండి, వాటర్ అయితే అస్సలు వేయకండి. సో నెక్స్ట్ అయితే మనం పోపుకి రెడీ చేసుకోవాలి కదా. దానికోసం అయితే ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పసనపప్పు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పోపు దినుసులు అయితే వేసేసుకొని చిటపట్లాడించేసుకోవాలన్నమాట. ఇక నేనైతే కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చి అయితే 2 నుంచి 3 వరకు వేసుకుంటున్నానండి. మీరు తునకలుగా వేసుకున్నా ఓకే, లేదు ఈ విధంగా వేసుకున్నా ఓకే అనమాట. అలాగే 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకొని ఈ విధంగా చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న ఎర్రకారం ఉంది కదా, దాంట్లో వేసేసుకొని చక్కగా స్పూన్తో ఒకసారి మిక్సప్ చేసేసుకోండి. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకొని ఒకసారి వేసేసుకుంటే సరిపోతుంది. సో అంతే అండి, మన ఎర్రకారం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకున్నామో. చాలా టేస్టీగా ఉంటుందండి, పుల్లగా ఇంకా కారంగా చాలా బాగుంటుంది ఇదైతే. ఇది ఇడ్లీ, దోశ, గుంత పొంగనాలు, పునుగులు, బోండాలు, ఊతప్పం వీటిలోకి అయితే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బెస్ట్ కాంబినేషన్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ రెసిపీని. చూసారు కదా, మరి మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మరెందుకు లేటు, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక రెసిపీతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.